నమస్తే. ఎవ్రీ గురు పౌర్ణమి రోజున మా నాన్నగారి వర్ధంతి ఉంటుంది. సో వాళ్ళ మేము యథావిధిగా నాన్నగారికి ఏమేమి ఆచరించాలో ఆచరిస్తాం. అలాగే గోవులు వస్తాయి, వాటికి గోపూజ చేసి ఓకే మీరు ఉండి సేద తీరండి అని మా పనుల్లో నిమగ్నం అవుతాం అనమాట. అప్పటికి కొన్ని వస్తువునే ఉంటాయి గోమాతలు, మా భాగ్యం అది. ఇక అవి పూజించి నీరు తాగి సేద తీరుతుంటాయి. ప్రీతికర సువర్ణ సహిత ఫల దక్షిణ మనఃపూర్వక తాంబూలాది యథాశక్తి వస్తు వస్తు రూపాయి ఉందా అంత పుణ్య ఫలములను కాశీ కాళహస్తి రామేశ్వరం మొదలగా గరువు నదులలో ఉతాగ్రులు చేయుదయ పిండ ప్రదానం ఈ పవిత్రం తీసుకుని పెట్టేసి ముడిపా కూర్చో మృతాతే వస్త్రంవి క్షీర్వ నోదకం కృష్ణ కృష్ణ నారాయణ నారాయణ నీళ్ళు కలగట్టుకో మరి వస్తాయి. గోవిందాయ నమ మహంతం ఆదిత్యవర్ణం నమస్తు వారే సర్వాణి రూపాన్ని చరీర నామాను కృత్వా యోగం యాస్తే ఋతువిధామహవిదాభ్యో మహదాంతకర్పూర నిరాజం దర్శయామి. ఇక యథావిధిగా నట్టింట నాన్నగారికి పీట వేసి వస్త్రాలు పెట్టి తనకిష్టమైన పదార్థాలు వంట చేసి సమర్పిస్తాము. అండ్ దెన్ తను కూర్చున్న చైర్కి షాల్వా కప్పి ఫోటో పెట్టి నాన్నగారికి యథావిధిగా పూలదండ సమర్పిస్తాం. అప్పటికి గోమాతలు వచ్చి గేట్లో నుండి చూస్తూ ఉన్నాయి. ఈ పూజ అయిపోయాక మా ఇంటికి వచ్చిన మాకు తెలిసిన అంకుల్ గారికి గురు పూజ చేశామన్నమాట. ఎప్పుడూ అంతే, మేము అంకుల్ గారిని ఆ ప్లేట్లో నిల్చోమని చెప్పి గంగాజలంతో అంకుల్ వారి పాదాలు కడిగి పుష్పాలు వేసి గంధం సమర్పించి నమస్కరిస్తాం. ఇక యథావిధిగా మా పూజ జరుగుతున్నంతసేపు ఆవులు వచ్చి ఇలా నిల్చుని ఉన్నాయన్నమాట. మా బుడ్డమ్మ అయితే ఎంత చెప్పినా వినట్లా ఆల్మోస్ట్ ఈ బుజ్జి బాలాంబిక అలాగే నిల్చుంది 1 అవర్. తరువాత బగలాముఖి గోమాత రావడం చూసి చాలా ఆనందించాం. ఎందుకంటే మా ఇంటి ముందు ముగ్గు వేస్తున్న ప్లేస్ అంతా మేము ఇక్కడ వచ్చాక కంప్లీట్ సిమెంట్తో ఫ్లోర్ ఉండింది. ఇంకా కొంచెం బిఫోర్కి మట్టి వేసి అక్కడ వెజ్జెస్ పండిస్తున్నాం అనమాట. అప్పుడు వీళ్ళ పాప వచ్చి ఆ ఫెన్స్లో గేట్ ఓపెన్ చేసుకుని వచ్చి అక్కడ మా ఇంటికి ఎదురుగ్గా కూర్చునేవన్నమాట. మేము హౌస్ కట్టిన తర్వాత మా ఇంటికి మొదటిగా తను ఒక చిన్నారి నందుతో వచ్చిన గోమాత అది. మా నాన్నగారు ఇంట్రడ్యూస్ చేసిన బగళాముఖి గోవు తను. ఇక మా భోజనాలు అండ్ దెన్ ఈవినింగ్ యథావిధిగా అమ్మవారికి పౌర్ణమి పూజ.